తప్పు చేయకుంటే సహకరించచ్చుగా, కోర్టులో పిటిషన్ ఎందుకు హరీష్ అంటూ చూస్తూ ఉన్నాం. సో హైకోర్టును ఆశ్రయించినటువంటి హరీష్ రావు తనపై పెట్టినటువంటి కేసు కొట్టివేయాలి, అరెస్ట్ చేయకుండా చూడాలని విన్నవించినటువంటి మాజీ మంత్రి హరీష్ తీరుపై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు. తప్పు చేయకుండా పిటిషన్ ఎందుకంటూ ప్రశ్న, పోలీసుల విచారణ ఎదుర్కోవచ్చు కదా అంటూ హితవు అంటూ చూస్తూ ఉన్నాం. హరీష్ రావు ఈ తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ అని అనుకుంటాను, ట్రబుల్ షూటర్ అని చెప్పేసి అనుకుంటాను. ట్రబుల్ షూటర్ ట్రబుల్లో పడ్డాడా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా ట్రబుల్ షూటర్ ఈ యొక్క ఎఫ్ఐఆర్తో ట్రబుల్లో పడతాడా అనేది పక్కన పెడితే, ఈరోజు కల్వకుంట్ల కుటుంబం కూడా ఈయన ట్రబుల్లో వేస్తూ ఉంది. ఈ ట్రబుల్ షూటర్ని ఈరోజు అన్ని రకాలుగా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఏమీ పాలుపోనటువంటి అయోమయటువంటి స్థితిలో ఈరోజు ట్రబుల్ షూటర్ ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కేసును లీగల్గా ఎదుర్కో. ఎందుకు క్వాష్ పిటిషన్ వేసేసి ఎందుకు నీ పరువు తీసుకుంటా ఉన్నావు? క్వాష్ పిటిషన్ వేసేస్తే నీ కేసును కొట్టివేస్తారు అనుకుంటావా? అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక సూత్రధారి పాత్రధారి ఈరోజు మీ కల్వకుంట్ల కుటుంబంలో నువ్వు కూడా ఒకరు అనేది చాలా స్పష్టంగా అందరికి కూడా తెలుసు. ఈరోజు చక్రధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో సిద్దిపేటకు సంబంధించినటువంటి దానికి నీ యొక్క కంచు కోటను ఎక్కడ బద్దలు కొడతారు అనేటువంటి ఒక భయంతో ఈరోజు ఆయన పైన ఆయన ఫోన్లు, ఆయన డ్రైవర్ ఫోన్లు, ఆయన ఇంట్లో పని మనుషుల ఫోన్లు, ఆయన భార్య ఫోన్లు, వాళ్ళ తల్లి ఫోను, వాళ్ళ తమ్ముని ఫోను, అందరి ఫోన్లు ట్యాప్ చేయించేసి వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేసేసి వాళ్ళ ఇల్లులు ఫ్రీజ్ చేయించేసి వాళ్ళ ఫోన్లు కార్లు అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఫ్రీజ్ చేసి వాళ్ళ నడి రోడ్డు మీద పడేసిండు. నిజంగా హరీష్ రావు అనే వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే, హరీష్ రావు అనే వ్యక్తికి ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకు ప్రజల్లో బలం ఉంటే అలా చేయకుండాల్సింది కాదు, ఎదుర్కోవాల్సింది ఎలక్షన్స్లో. ఎందుకు భయపడ్డాడు అంటే సిద్దిపేటలో ఏదో జరుగుతోంది హరీష్ రావుకు వ్యతిరేకంగా. సిద్దిపేటలో ప్రజలు హరీష్ రావుకు వ్యతిరేకంగా ర్యాలీ అవుతున్నారా అనే అనుమానాలు కలిగినప్పుడే ఈరోజు చక్రధర్ గౌడ్ ఆల్టరేట్ అవుతున్నాడా, ఆయన బలమైనటువంటి సామ్రాజ్యం నిర్మించుకుంటున్నాడా అనే అనుమానంతో ఈరోజు ఆయనను కంప్లీట్గా బలి చేసిండు. ఆయన పైన లేనిపోని ఆరోపణలు పెట్టిండు, కిడ్నాప్ కేసులు పెట్టిండు, రేప్ కేసు పెట్టిండు, అదేవిధంగా జాబ్ల ఫ్రాడ్ అనుకుంటూ అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిండు ఆయన తాబేదారు ఎవరైతున్నారో రాధాకిషన్ రావు తోటి. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావు వచ్చినా రాకున్నా హరీష్ రావు మాత్రం ప్రథమంగా బుక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.